కర్నూలు జిల్లా వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అనూహ్యంగా ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ పేరు తెరపైకి వచ్చింది. ఏపీలో సెర్ప్ సీఈఓగా ఉన్న ఇంతియాజ్ అహ్మద్ బుధవారం తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. 24 గంటలు గడవకుండానే వైసీపీలో చేరిపోయారు. ఇప్పుడు కర్నూలు వైసీపీ అభ్యర్థిగా ఇంతియాజ్ అహ్మద్ పేరు బలంగా వినిపిస్తుంది. కర్నూలులో పోటీ చేసేందుకే ఇంతియాజ్ ను వైసీపీలో చేర్చుకున్నారనేది ఓ ప్రచారం. కర్నూలులో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా హఫీజ్ ఖాన్ ఉన్నారు. అక్కడ టికెట్ కోసం పార్టీ నేతల మధ్య గొడవ జరుగుతుంది. నేతలంతా సర్దుకుపోవాలని ఎన్నిసార్లు చెప్పినా దారికి రాలేదని తెలుస్తుంది. దీంతో మధ్య మార్గంగా ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ తెరపైకి తెచ్చింది వైసీపీ అధిష్టానం. కర్నూలు జిల్లా వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అనూహ్యంగా ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ పేరు తెరపైకి వచ్చింది. ఏపీలో సెర్ప్ సీఈఓగా ఉన్న ఇంతియాజ్ అహ్మద్ బుధవారం తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. 24 గంటలు గడవకుండానే వైసీపీలో చేరిపోయారు. ఇప్పుడు కర్నూలు వైసీపీ అభ్యర్థిగా ఇంతియాజ్ అహ్మద్ పేరు బలంగా వినిపిస్తుంది. కర్నూలులో పోటీ చేసేందుకు ఇంతియాజ్ ను వైసీపీలో చేర్చుకున్నారనేది ఓ ప్రచారం. కర్నూలులో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా హఫీజ్ ఖాన్ ఉన్నారు. అక్కడ టికెట్ కోసం పార్టీ నేతల మధ్య గొడవ జరుగుతుంది. నేతలంతా సర్దుకుపోవాలని ఎన్నిసార్లు చెప్పినా దారికి రాలేదని తెలుస్తోంది. దాంతో మధ్య మార్గంగా ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ ను తెరపైకి తెచ్చింది వైసీపీ అధిష్టానం. కర్నూలు జిల్లా వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, కర్నూలు రాజకీయం ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. కొద్దిసేపటి క్రితం నిన్నటి వరకు ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి ఇంతియాజ్ అహ్మద్ స్వయంగా ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కర్నూలు సిటీకి సంబంధించినటువంటి సీటు పైన కూడా ఆయన క్లారిటీ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కేవలం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, ప్రజలకు అందిస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆకర్షితులున్నాయి మాత్రమే తాను రాజకీయాల్లోకి వచ్చినట్టుగా ఇంతియాజ్ అహ్మద్ స్పష్టం చేశారు. ఇంకోవైపు కర్నూలుకు సంబంధించినటువంటి పోటీ వ్యవహారంలో కూడా తాను బరిలో దిగబోతున్నట్టుగా కూడా ఆయన ప్రకటించారు. ఈ వ్యవహారం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంటుంది. అధికార పార్టీలోకి మాత్రమే వెళ్లాల్సినటువంటి పరిస్థితులు రావడానికి గల కారణాలను కూడా ఇంతియాజ్ స్పష్టం చేశారు. గత కొద్ది రోజులుగా ఈ వ్యవహారం పైన తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాలుగా. ఈ పరిణామాలన్నీ కూడా ఒక రకంగా వైసీపీతో పాటు ఇతర రాజకీయ పార్టీల్లో కూడా చర్చనీయాంశంగా సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఇంతియాజ్ అహ్మద్ వచ్చిన తర్వాత కర్నూలుకు సంబంధించినటువంటి శాసనసభ స్థానం నుంచి ఆయన పోటీ చేసినట్టుగా కూడా ప్రకటించారు. దీంతో కర్నూలుకు సంబంధించి మైనార్టీ కోటాకు సంబంధించినటువంటి అంశంలో కొంతవరకు క్లారిటీ వచ్చింది అన్నటువంటి ఒక స్పష్టత పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ వ్యవహారం కర్నూలుతో పాటుగా ఇతర జిల్లాలపైన కూడా ప్రభావం ఉంటుంది. ఎందుకంటే మైనార్టీకి సంబంధించి అందులోనే ఒక ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ఉన్నటువంటి సర్వీస్ ఇంకో 5 సంవత్సరాల పాటు ఆయనకి సర్వీస్ ఉంది. ఆ సర్వీస్ ను కూడా వదులుకొని విఆర్ఎస్ వాలంటీర్. రైట్, థ్యాంక్ యూ హరీష్. కర్నూలు జిల్లా వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అనూహ్యంగా ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ పేరు తెరపైకి వచ్చింది. ఏపీలో సెర్ప్ సీఈఓగా ఉన్న ఇంతియాజ్ అహ్మద్ బుధవారం తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. 24 గంటలు గడవకుండానే వైసీపీలో చేరిపోయారు. ఇప్పుడు కర్నూలు వైసీపీ అభ్యర్థిగా ఇంతియాజ్ అహ్మద్ పేరు బలంగా వినిపిస్తుంది. కర్నూలులో పోటీ చేసేందుకు ఇంతియాజ్ ను వైసీపీలో చేర్చుకున్నారనేది ఓ ప్రచారం. కర్నూలులో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న హఫీజ్ ఖాన్ ఉన్నారు. అక్కడ టికెట్ కోసం పార్టీ నేతల మధ్య గొడవ జరుగుతూనే ఉంది. నేతలంతా సర్దుకుపోవాలని ఎన్నిసార్లు చెప్పినా దారికి రాలేదని తెలుస్తుంది. దీంతో మార్గ మధ్యలో ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ తెరపైకి తెచ్చింది వైసీపీ అధిష్టానం.
కర్నూలు జిల్లా వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అనూహ్యంగా ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ పేరు తెరపైకి వచ్చింది. ఏపీలో సెర్ప్ సీఈఓగా ఉన్న ఇంతియాజ్ అహ్మద్ బుధవారం తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. 24 గంటలు గడవకుండానే వైసీపీలో చేరిపోయారు. ఇప్పుడు కర్నూలు వైసీపీ అభ్యర్థిగా ఇంతియాజ్ అహ్మద్ పేరు బలంగా వినిపిస్తుంది. కర్నూలులో పోటీ చేయించేందుకే ఇంతియాజ్ ను వైసీపీలో చేర్చుకున్నారనేది ఓ వర్గం ప్రచారం. కర్నూలులోని వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా హఫీజ్ ఖాన్ ఉన్నారు. అక్కడ టికెట్ కోసం పార్టీ నేతల మధ్య గొడవ జరుగుతుంది. నేతలంతా సర్దుకుపోవాలని ఎన్నిసార్లు చెప్పినా దారికి రాలేదని తెలుస్తుంది. దీంతో మార్గ మధ్యంలో ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ ను తెరపైకి తెచ్చింది వైసీపీ అధిష్టానం. కర్నూలు జిల్లా వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అనూహ్యంగా ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ పేరు తెరపైకి వచ్చింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి కర్నూలు నుంచి మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, కర్నూలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడే మనం చెప్పుకున్నట్లుగానే ఐఏఎస్ ఆఫీసర్ ఇంతియాజ్ అహ్మద్ గారిని కర్నూలు నగరానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినట్లు వైఎస్ఆర్సీపీ పార్టీలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇదే నేపథ్యంలోనే ఇంతియాజ్ అహ్మద్ ఇప్పటికే తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి సీఎంఓ ఆఫీస్ కి లేఖ కూడా పంపారు. ఆ లేఖ కూడా ఆమోదించారు. ప్రస్తుతం ఆయన పార్టీలో కూడా చేరినట్లు మనకు విశ్వసనీయంగా సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ప్రతిపాదించిన వ్యక్తి ఇంతియాజ్ అహ్మద్ ప్రస్తుతం కర్నూలు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించినట్లు నెక్స్ట్ వచ్చే జాబితాలోనే ఆయన పేరు రానున్నట్లు మనకు విశ్వసనీయంగా తెలుస్తుంది. ప్రస్తుతం ఇంతియాజ్ అహ్మద్ గిన బరిలోకి దిగితే ప్రస్తుతం ఇక్కడ కర్నూలు ఎమ్మెల్యే టికెట్ కు సంబంధించి ఆశావాహులైన ఎస్వి మోహన్ రెడ్డి గాని, ఆ తర్వాత అహ్మద్ అలీ ఖాన్ గాని, తర్వాత ఈయన సీటును వ్యతిరేకించిన స్థానిక ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు కానీ ఆ ముగ్గురు కూడా ఇంతియాజ్ అహ్మద్ ని వ్యతిరేకించే అవకాశం ఉందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చానీయాంశంగా మారింది. ప్రస్తుతం ఇంతియాజ్ అహ్మద్ గిన బరిలోకి దిగితే ఎలా ఉంటుంది? కేవలం ఒక హఫీజ్ ఖాన్ మాత్రమే మద్దతు తెలిపితే ఈయన విజయావకాశాలు మెండుగా ఉంటాయా, లేకపోతే అందరినీ కలగలుపుకుంటే విజయావకాశాలు మెండుగా ఉంటాయా అని చెప్పి నిశ్చితంగా పరిశీలిస్తే గిన ప్రస్తుతం ఎస్వి మోహన్ రెడ్డి గాని, ఆ స్థానిక వైఎస్ఆర్సీపీలో ఒక వర్గం, సెక్షన్ వర్గం, అహ్మద్ గాలి గాని వర్గం గాని వీళ్ళంతా మద్దతు తెలిపే అవకాశం లేదని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీలో తీవ్ర చర్చానీయాంశంగా మారింది. ప్రస్తుతం హఫీజ్ ఖాన్ ప్రతిపాదించిన మేరకు చూసుకుంటే కినా ఇంతియాజ్ అహ్మద్ గారు వాళ్ళ మామ ఇస్మాయిల్ కర్నూలు నగరానికి ఎంతో సేవ చేశారు. కరోనా టైంలో కూడా ఆయన ఎంకే హాస్పిటల్ ను స్వచ్ఛందంగా క్వారంటైన్ కేంద్రానికి అప్పచెప్పి ఎందరో నిరుపేద రోగులకు ఆయన స్వచ్ఛందంగా వైద్య సేవలు అందించడమే కాదు, ఆయన వైద్య సేవలు అందించిన క్రమంలోనే ఆయన కరోనా సోకి కూడా ఆయన మృతి చెందాడు. ఇదే సానుభూతితోనే కర్నూలు నగర ప్రజలు ఖచ్చితంగా ఇంతియాజ్ అహ్మద్ కి పట్టం కడతారని, వారి మామ చేసిన సేవలు ప్రజలు ఎన్నటికీ మరవని చెప్పి హఫీజ్ ఖాన్ భావిస్తున్నారు. ఇదే నేపథ్యంలోనే ప్రస్తుతము ఇంతియాజ్ అహ్మద్ కర్నూలు నగరానికి పోటీ చేసి ఖచ్చితంగా విజయావకాశాలు ఉన్నాయంటూ ఎమ్మెల్యే హఫీజ్ వర్గం స్పష్టంగా వ్యక్తం చేస్తున్నప్పటికీ కానీ మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి వర్గం కానీ, తర్వాత ఇదే టికెట్ ఆశించిన అహ్మద్ అలీ ఖాన్ కానీ వీరంతా వ్యతిరేకించే అవకాశం ఉందని చెప్పి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీలోనే కీలక చర్చ జరుగుతోంది. సౌజన్య, రైట్, థ్యాంక్ యూ కృష్ణ.